ఈశ్వర శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ రోజు 11 రోజులు ఏదైతే మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఈ ధ్యానం అంటూ చేస్తున్నామో, సో ఈ రోజు 6వ రోజు అండి. మనతో చేయించటానికి సిద్ధంగా ఉన్నారు ఫకీరే సార్ గారు కర్నూలు నుండి. సో వారిని ఇన్వైట్ చేసుకున్నా మీకు ఏమాత్రం ఆలోచన చేయకుండా. సో సార్ మీకు వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. ఓకే, నమస్కారం మేడం. మీకు నమస్తే సార్. ఈ సెషన్స్ లో యాడ్ అయినట్టు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా మన గురువు గారు ఉండే జగద్గురువు సుభాష్ పత్రిజీ గారికి, ఆశ్రమ మాస్టర్కు, పిరమిడ్ మాస్టర్లకు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం అంటే భూమాతలో హింసకు గురవుతున్నటువంటి ఈ సందర్భాల్లో మనం మానసికంగా, భౌతికంగా, మనం మెంటల్ వచ్చినటువంటి వైబ్రేషన్స్ కానీ ఈ యొక్క హింస నుంచి కాపాడడానికి ఒక మనం సంకల్పంతో అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని ఒక 11 రోజుల యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మన ఇందూమతి మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెషన్స్ వచ్చేసి ముఖ్యంగా మెడిటేషన్లో సంకల్పం, మన సంకల్పంలో మన ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఓన్లీ అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి తో సంకల్పించి ధ్యానం చేయడం వలన భూమాత నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి సంకల్పం చాలా ఉన్నతమైనది. దాంట్లో భాగంగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు హృదయపూర్వక నమస్కారములు. దాని తర్వాత నేను ఒక 10 నిమిషాలు ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం చెప్పిన తర్వాత ధ్యానాన్ని ఉపక్రమిస్తాము. దాంతోపాటు అందరూ కూడా మీట్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా మెడిటేషన్లో మీరు కంటిన్యూగా ఉండొచ్చు. కాళ్ళు క్రాస్ చేసుకొని చేతులలో వేలు పెట్టుకొని స్ట్రైట్ గాను లేకుంటే కుర్చీలోనో కూర్చొని కళ్ళు మూసుకొని మీరు ధ్యానంలో ఉపక్రమించినట్లయితే నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా యొక్క సబ్జెక్ట్ని క్లోజ్ చేస్తూ మళ్ళీ ధ్యానానికి ఉపక్రమిస్తామని చెప్పేసి కంటిన్యూ చేద్దామనేటువంటిది. అప్పుడప్పుడు నేను గైడ్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే మేడం. మరి ముఖ్యంగా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి ముందు కార్యక్రమాన్ని మీరంతా కూడా మెడిటేషన్ లేక ఉండండి. నేను మొదటగా ఒక శ్లోకం చెప్పిన తర్వాత 2 మాటలు చెప్పిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం
శాంతి శాంతి శాంతి. మరి ఓం అంటే అకారము, ఉకారము, మకారము. అకారం అంటే మూలం, అంటే ఈ సృష్టికి మూలం ఎవరైతే ఉంటారో వాళ్ళు, పూర్ణాత్మ. ఉకారం అంటే రూపం, ఉకారం అంటే శబ్దం. ఇప్పుడు కలిపి చేస్తున్నటువంటి ఓంని ఒక్కసారిగా మనం భూమితో పాటు భూమికి అంటుకున్నటువంటి యావత్ నవగ్రహాల ఆస్ట్రల్ సంబంధించినటువంటి బాడీస్, ఆత్మలు, ఆస్ట్రల్ మాస్టర్స్ అన్నీ కూడా కలిపి ఒక్కసారి మనం పిలిచినట్లుగా, ఈ శబ్దం చేస్తున్నట్లుగా మనకు దీని అర్థం వస్తుంది. దాని తర్వాత మనం లాస్ట్లో శాంతి శాంతి అని చెప్పుకొచ్చాము. శాంతి, ఒక శాంతి వచ్చేసి భూమాతనంతా కూడా అహింసాయుతమైన భూమాత యొక్క సాక్షాత్కారానికి, అహింస నుంచి శాంతింప చేయడానికి పలికినటువంటి పదంగా మనం చెప్పుకున్నాం. రెండవ శాంతి వచ్చేసి సూర్యమండలం, ఆస్ట్రల్ మాస్టర్స్, సద్గురు మండలి, ఏదైతే విశ్వ జీవ చైతన్యం ఏదైతే ఉందో, ఈ చైతన్యానంతా కూడా మనం రెండవ శాంతిగా మనం చెప్పుకుంటున్నాము. మూడవ శాంతిని వచ్చేసి పూర్ణాత్మ, అంటే 14 లోకాల్లో ఉన్నటువంటి జీవ చైతన్యం కావచ్చు, ఆస్ట్రల్ మాస్టర్ కావచ్చు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల కుతల సతల రతల అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయి, ఈ లోకాల్లో ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పూర్ణాత్మను, అన్ని జీవ చైతన్యం కలిగిన పూర్ణాత్మను ఒక్కసారిగా మనం శాంతింప చేయడానికి కోరుకున్నటువంటి మంత్రంగా మనం చెప్పడం జరిగింది. దాని తదనంతరం హింస అంటే పాపం, అహింస అంటే పుణ్యం. పాపము అంటే సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశికైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హాని కానీ బాధ కానీ కలగజేస్తే అది పాపం. సృష్టిలో ఏ జీవరాశికైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హర్షం కానీ సంతోషం కానీ కలుగు చేసినట్లయితే అదే పుణ్యం. ఇక్కడ నీకు పుణ్యం కావాలంటే అహింస అనే మార్గాన్ని అవలంబించాల్సిందే. పాపం కావాలంటే హింసా ప్రవృత్తిని చేపట్టాల్సింది. ఎవరు కూడా పాపం కావాలని కోరుకోరు. తెలిసి తెలియక చేసే క్రియలు అవన్నీ కూడా ఒకానొక టైంలో కర్మ సిద్ధాంతంలో భాగంగా మనకు తిరిగి వస్తాయని చెప్పేసి ఇది. దాంట్లో భాగంగా భూమాత ఈరోజు తల్లడిల్లిపోతా ఉంది, హింసా ప్రవృత్తితో తల్లడిల్లిపోతా ఉంది. మన మనసులో ఉన్న సంకల్పంతో ఆ హింసా ప్రవృత్తి నుంచి కాపాడడానికి ఒక సంకల్పం అనేటువంటి ఈ యొక్క ధ్యానం కూడా, సంకల్ప ధ్యానం కూడా చాలా ఉన్నతమైనది. ఖచ్చితంగా నేనైతే ఈ ధ్యానం వల్ల కానీ సంపూర్ణమైనటువంటి నాకు విశ్వాసం నాకు కలిగింది. అంటే కాస్త పుస్త మనకు కొంతైనా హింసా ప్రవృత్తి నుంచి కాపాడడానికి మనం చేసే చర్య అనేది ఒక కొలిక్కి వస్తుందనేటువంటి ఉద్దేశం నేనైతే నమ్ముతున్నాను.
సరే, ఒకటే, ఓకే. మనకు హింస అనేటువంటిది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఇక్కడ మానసిక హింస, వాచక హింస, కాయక హింస. సింపుల్గా చెప్తాను, 2 మినిట్స్ 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. మానసిక హింస వలన ప్రకృతి, భూమాత హింసకు గురవుతుంది. ఎప్పుడైతే మనము హింసకు గురవుతున్నామో ప్రకృతి, భూమాత హింసకు గురవుతున్నట్లే. నీ మనసు ఎప్పుడైతే అతలాకుతలం అవుతుందో భూమాత అతలాకుతలం అవుతున్నట్లే. నీ మనసు ఆందోళన చెందుతుందో భూమాత ఆందోళన చెందుతున్నట్లే. నీ మనసు ఎక్కువ నెగిటివ్ థాట్స్ చేసినావంటే నీ మనసులో ఉండేటువంటి భావనలన్నీ కూడా ఈ భూమాతకు చేరుతాయి. అందుకోసం మనము పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే చేస్తామో ఆ పాజిటివ్ థింకింగ్ కూడా భూమాతకు చేరుతాయి. ఇప్పుడు మనం ఏమైతే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలన్నీ కూడా ఇవి కనిపించేటివి, మనసులో వచ్చేటివి భావనలు. ఇవన్నీ కోపం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, ద్వేషం కానీ, భయం కానీ, అవిశ్వాసం కానీ, ఇవన్నీ కూడా మనసులో నుంచి వచ్చినటువంటి భావనలే. ఈ భావనల వలన నీవుగా మానసిక హింసకు గురవుతున్నావంటే భూమాత మానసిక హింసకు గురవుతుంది. భూమాత అనే దాన్ని సపరేట్ గా మనం చెప్పడం లేదు. ఇక్కడ నీ నుంచి స్టార్ట్ చేసుకోవాలా. నీ నుంచి, నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల నుంచి, నీ చుట్టూ ఉన్న చెట్టు చేమ నుంచి, నీ చుట్టూ ఉన్న జంతుజాల నుంచి, నీ చుట్టూ ఉన్న పక్షి జాతి నుంచి, సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలిస్తే మనం భూమాత అంటున్నాము. అన్నిటిని కలిసి భూమాత అంటున్నాం. ఆ భూమాత ఎక్కడి నుంచి వచ్చింటే ఫస్ట్ మూలం నీ నుంచి స్టార్ట్ కావాలి. నీ నుంచి స్టార్ట్ కావాలంటే నీ మానసిక హింస నుంచి బయటపడాలి. నీ మానసిక హింస నుంచి, ఈ నెగిటివ్ థింకింగ్స్ నుంచి, మానసిక ఉద్రేక ఆలోచనల నుంచి, మానసిక విచిత్రమైన కోరికల నుంచి, మానసిక చెడు ఆలోచన నుంచి, హింసకు గురవుతున్నటువంటి వీటి నుంచి బయటపడడానికి వాటిలో మనం ఏం చేయాలి? ప్రేమ, అనురాగము, కరుణ, దయ, జాలి వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటిని తీసేసుకుంటే ఇవి ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఎవరికి వాళ్ళుగా చేసుకున్న వాళ్ళంటే భూమాత అహింసాయుతమైన సాక్షాత్కారానికి మనము తోడ్పాటు చేసిన వాళ్ళంగా అవుతాం అనేటువంటిది ఒకటి కాన్సెప్ట్ ఇక్కడ. అందుకోసం మానసిక హింస నుంచి మనము బయటపడడానికి మనం చేసే చర్యలో మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఈ ఒక్క సంకల్పం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం మనసులో అటువంటి ఆలోచనలు చేయం కాబట్టి ఈ ఆలోచనలు చేయడం వల్ల భూమాత ఆటోమేటిక్ గా అహింసాత్మక సాక్షాత్కారం గురవుతుంది అనేటువంటిది నాకు ఒక భావన. అయితే మానసిక హింస నుంచి మనం చేయాల్సినటువంటి కార్యం ఏమంటే, ఈ ఆలోచన తగ్గిపోవడానికి కారణము ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు తగ్గడానికి మనం చేస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయనేటువంటి కాన్సెప్ట్ వలన ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన చుట్టుపక్కల ఉన్న ధ్యానం చేస్తారో మొత్తం యావత్తు ధ్యానం చేస్తుందో ఆటోమేటిక్ గా ఆలోచనలు రాకుండా ఉండడానికి మనం చేసే చర్య కాబట్టి భూమాత అహింసాయుతమైన సాక్షాత్కారానికి ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న చర్యలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ధ్యానంలో మనం 3 రకాలుగా, అంటే మానసిక హింస నుంచి యుక్తాయోచన, మితాయోచన, నిర్వేచన. ఆలోచనలు కూడా తక్కువ, అంటే యుక్తం అంటే వివేకంగా ఉండాలి అనేది ఒకటి. మితాలోచన, తక్కువ ఆలోచన చేయాలి. నిర్వేచన, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. అప్పుడు మానసిక హింస నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో మన చుట్టూ పరిసర ప్రాంతాలవన్నీ కూడా మనం చెప్పడం వల్ల, లేకపోతే మనం చూసి నేర్చుకోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న యొక్క ప్రకృతి అంతా కూడా మనకు అహింసాయుత భూమాత నుంచి కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ అది మన నుంచే స్టార్ట్ చేయాలనేటువంటిది నా భావన. తర్వాత కాయక హింస, వాచక హింస. వాచక హింస అంటే వాక్కు ద్వారా చేసేటువంటి హింస. ఒకరిని ప్రేమగా పిలిచినప్పుడు
ఆ వైబ్రేషన్స్ మనకు బాగుంటుంది, అవతల వ్యక్తులకు కూడా రిసీవింగ్ బాగుంటుంది కాబట్టి నేను భూమాతనే, అవతల వ్యక్తి భూమాతే. నేను బాధపడుతున్నానంటే భూమాత బాధపడుతున్నట్లే. అవతల వ్యక్తి నేను తిట్టడం వలన అవతల వ్యక్తి బాధపడుతున్నాడంటే అవతల వ్యక్తి యొక్క భూమాత బాధపడుతున్నట్లే. మరి ఆ భూమాత బాధపడడానికి మన అహింస నుంచి మనం కాపాడడానికి చేసే చర్యలో వాచక హింస కూడా ఒకటి. అంటే మన భాషను మన మాటలు కూడా ఎట్లుండాలంటే ప్రేమతత్వంతో సున్నితత్వంగా మాట్లాడాలి, చిన్నగా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా మంది మనకు కేసులు వస్తా ఉంటాయి. ఆ కేసులు వచ్చే ప్రక్రియలో ఎక్కువ కూడా ఒక మాట అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది కేసులు సూసైడ్స్ వచ్చి ఒక మాటకే ఒక్క మాటకే సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మాట విలువ అంత ఉంటుంది. ఒక్క మాటకే యుద్ధాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తాం. ఒక్క మాటకే ఇప్పుడు మహాభారత యుద్ధం మాటల వల్లనే యుద్ధాలు జరిగినాయి. వీళ్ళ అహంకార పూరితమైనటువంటి మాటలతోటే దుర్యోధన అహంకార పూరిత మాటలతోటే భారత యుద్ధం జరిగింది. అంటే మాటలు ఆ విధంగా దారి తీస్తాయి. అంటే ప్రకృతికి నాశనం చేయడానికి ఆ మాటల వలన కూడా ఎంతో జరుగుతుంది అనేటువంటిది ఒకటి కాన్సెప్ట్. అందుకోసం వాచక హింస కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం మాట్లాడడం కానీ ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకోవడం కానీ ఈ రెండు భూమాతకు సంబంధించింది కాబట్టి ఆ వాచక హింసలో కూడా మనం ఏం చేయాలంటే యుక్త భాషణం అంటే వివేకంతో మాట్లాడాలి. అవతల వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడా, అవతల వ్యక్తి ప్రేమగా తీసుకుంటున్నాడా, అవతల వ్యక్తిని మనం మాట్లాడుతున్నా వివేకంతో మాట్లాడాలి, యుక్త భాషణం చేయాలి. మిత భాషణం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మిత భాషణం చేయాలి. అసలు నిర్భాషణం అంటే మాట్లాడాల్సినంత అవసరమే లేదు. మౌనం ఎక్కువగా వహించాలి. మౌనంలో కూడా మనసును కూడా మూగ చేసుకోవాలి. మాటలొక్కటే కాదు, మన మాటలతోనే కాదు మనసును కూడా మౌనం చేసుకోవాలి. ఆ మౌనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మనంగా హింస నుంచి ఎప్పుడైతే మనము అహింసాయుతం అనేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతామో మన నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అహింసాయుత భూమాత్మ సాక్షాత్కారానికి మన నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మనం చేయాల్సిందే ఎవరికి వాళ్ళుగా చేసిన తర్వాత మనం చూసి నేర్చుకుంటారు. మనం ఎప్పుడైతే మనం చేస్తామో చేసిన దాన్ని మనకు చెప్పినప్పుడు అది ఆ విధంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి ఉపయోగపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనేది ఒకటి కాన్సెప్ట్. తర్వాత కాయక హింస. కాయకం అంటే శరీరం. శరీర హింస అనేది కూడా ఇది మూడవ కాన్సెప్ట్. దీనికంటే పవర్ఫుల్ మానసిక హింస అనేది పవర్ఫుల్. ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నామంటే ఏ ప్రకృతిని మనము వచ్చి చెప్పడం లేదు, నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండని. మన సంకల్పాలన్నీ కూడా మన మనసులో ఉన్నట్టు సంకల్పాలు మానసిక ఉన్నటువంటి వైబ్రేషన్స్ అన్ని కూడా ప్రకృతికి పంపిస్తూ ఉంటాం. అంటే అహింస భూమాత దానికి కోసం ప్రకృతికి మనము ఆ సంకేతాలు పంపిస్తున్నాము. ఆ సంకేతాలు పంపించడం వలన అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారానికి నాంది పలుకుతుందనేది నమ్ముతున్నాము. ఆ నమ్ముతున్న సందర్భాల్లో మనం సంకల్ప ధ్యానం చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ రెండింటికంటే మానసిక హింస ఎక్కువ, తర్వాత కాయక హింస ఎక్కువ. తర్వాత ఇప్పుడు కాయక హింస అంటే శారీరక హింస. శారీరక హింస అంటే మాంసాహారం. మనము మానసిక హింస నుంచి ధ్యానం చేయాలి, వాచక హింస నుంచి మౌనం వహించాలి, మరి కాయక హింస నుంచి శాకాహారం తీసుకోవాలి. శాకాహారం తీసుకుంటే ఆటోమేటిక్ గా మనకు హింసకు నుంచి మనం కాపాడిన వాళ్ళతో ప్రకృతిని కూడా మనం కాపాడిన వాళ్ళతో భూమాత అహింస సాక్షాత్కారానికి మనం నాంది పలికిన వాళ్ళం అవుతాం. మరి శాకాహారం కూడా ఎట్లుండాలి? శాకాహారంలో యుక్తాహారమే తీసుకోవాలి. కాయగూరలు, తర్వాత మితాహారం తీసుకోవాలి, తర్వాత నిరాహారం. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆహారం లేకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ శాకాహారం తీసుకుంటూ ఉండి ఈ విధంగా కాయక హింస అంటే శరీరాన్ని హింసించడం, కొట్టడం కానీ శరీరానికి బాధ పెట్టడం కానీ ఇవన్నీ కూడా శరీరాన్ని చంపడం కానీ, ఇప్పుడు ప్రోటీన్లు అవన్నీ చంపుతున్నారు కాబట్టి అది కాయక హింసతో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మానసిక హింస కూడా చాలా హింస నుంచి మనం ధ్యానం చేయడం వల్ల మానసిక హింస నుంచి మనం బయటపడిన వాళ్ళం. తర్వాత వాచక హింస నుంచి కూడా ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం, భూమాతను కాపాడిన వాళ్ళం. కాయక హింస అంటే శాకాహారం తీసుకోవడం వలన కూడా మనము
భూమాత సాక్షాత్కారం, అహింసాయుత సాక్షాత్కారానికి నాంది పలుకుతా ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. సరే, అందరూ ధ్యానంలో ఉన్నారు. మరి నేను ఈ క్లాస్ను ముగిస్తున్నాను. కంటిన్యూగా ధ్యానం చేయడానికి ఉపక్రమిస్తున్నాము. మాస్టర్స్, ఎలాంటి ఆలోచన లేకుండా శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళా శ్వాస మీదనే ధ్యాస పెట్టడం చేయాలి. దానివల్ల నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మనలో ఉండే బ్లాక్స్ క్లియర్ అయ్యి రోగాలు పోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది. నాడీ మండల శుద్ధిలో బ్లాక్స్ క్లియర్ అవుతాయి. తర్వాత దివ్యశక్తి ఆహ్వానం అవుతుంది. దివ్యశక్తి ఎప్పుడైతే ఆహ్వానం అవుతుందో థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఎన్నెన్నో లోకాలను మూడవ కన్నుతో హాస్టల్గా చూడాల్సినటువంటిది విజిబిలిటీ మీకు కనబడుతుంది. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అనుభవం రావచ్చు. ఒకరికి కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఏం జరుగుతుందో గమనించడమే మన బాధ్యత. అనుభవాలు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ధ్యానంలో పూర్తిగా నిన్ను నువ్వు మర్చిపోవడమే ధ్యానం. నీ ఆస్తిపాస్తులను మర్చిపోవడమే ధ్యానం. నీ భార్య పిల్లల్ని మర్చిపోవడమే ధ్యానం. నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మర్చిపోవడమే ధ్యానం. ఈ భౌతిక నిద్రబంధనం అన్నీ కూడా మర్చిపోవడమే హాస్టల్గా చూడడమే ధ్యానం. మనం ఏదైతే నిద్రపోయినప్పుడు మనం బతికున్న వాళ్ళు ఎవరైతే ఉండరో, బతికున్నప్పుడు ఏదైతే పరిస్థితులు ఏవైతే కనపడవో ఆ స్థితిలో ఉండి నీకు తారసపడిన జ్ఞానంతో చూడడానికి కోసమే ధ్యానం. మాస్టర్స్, భూమాత అహింసాయుతమైన సాక్షాత్కారానికి మీ మనసులో నుంచి సంకల్పాలు, సంకేతాలు పంపించండి. మొదట 12 అంగుళాలు శ్వాస నడుస్తుంది మాస్టర్స్. భృకుటి మధ్యాహ్నం నుంచి ఊపిరితిత్తుల వరకు 12 అంగుళాలు, అంటే ఒక స్కేల్, ఒక అడుగు వరకు శ్వాస పోతున్నట్లుగా ఉంటుంది. మీరు అదే పనిగా నిశ్వాస
శ్వాసలను గమనించినట్లయితే 12 అంగుళాల నుంచి 10 అంగుళాలు, 10 అంగుళాల నుంచి 8 అంగుళాలు, 8 అంగుళాల నుంచి 6 అంగుళాలు, 6 అంగుళాల నుంచి 4 అంగుళాలు, ఈ విధంగా శ్వాస తగ్గుతూ వస్తూ ఉంటుంది. ప్రకృతి మధ్యన స్థిరమవుతుంది. అది గమనించండి మాస్టర్స్. వాళ్ళు ఇంతకుముందు కూడా మా ఇంట్లో ఎప్పుడు తినలేదు. సూర్యకిరణ్ గారు మాస్టర్స్ అన్మ్యూట్ మ్యూట్ చేసుకోండి మాస్టర్. యాదమ్మ గారు ఓకే, అన్మ్యూట్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. బయట మనకు శబ్దాలు వినపడతా ఉంటాయి, మనకు లోపల శబ్దాలను గమనించండి. లోపల జరుగుతున్నటువంటి శ్వాస శబ్దం కావచ్చు,
బ్లడ్ సర్క్యులేషన్ అనేది గోదావరి నదిలో నీళ్లు ఎలా జలగలగల పారుతున్నాయో ఆ విధంగా నాడీ మండల రక్త ప్రవాహం జరుగుతూ ఉంటుంది. వాటిని ప్రేమగా మనం గమనించవచ్చు. వాటి ప్రవాహం ఎలా పోతుందో గమనించవచ్చు. బయట ప్రపంచాన్ని నుంచి మీరు ఇన్నర్ ప్రపంచంలోకి వెళ్ళండి. గమనించండి మాస్టర్, లోపల జరుగుతున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహంలో ఎన్నో ఉండయి. మనకు తెలియకుండా హార్ట్ బీట్ జరుగుతూ ఉంది. మనకు తెలియకుండా జఠరాగ్నితో అరిగించేస్తూ ఉంది. మనకు తెలియకుండా రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. మనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కిడ్నీల ద్వారా ఫిల్టర్ జరుగుతూ ఉంది. ఈ లోపల జరుగుతున్నటువంటి వాటిని ఒక్కసారి నిశ్చితంగా మనం గమనించినట్లయితే దానివల్ల అనారోగ్య పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్వాస శబ్దం గమనించండి మాస్టర్. మీకెవరు లేరు, మీరు ఒక్కరిగా ఉన్నారు. మీరు ఒక్కరే పోతారు. మీరు ఒక్కరు పోవడానికి ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. దాన్నే బంధరాహిత్యం అంటారు మాస్టర్. మీలో మీరు ఎక్కడున్నారు గమనించుకోండి. లోపల మిమ్మల్ని మాట్లాడిస్తున్నది ఎవరు? ఆలోచింపజేస్తున్నది ఎవరు? మిమ్మల్ని పరిగెత్తిస్తున్నది ఎవరు? కోప్పడించేది ఎవరు? ప్రేమించేది ఎవరు? భయానికి గురి చేసేది ఎవరు? వారే మీరు. మీ లోపల ఉన్నాడు మాస్టర్. ఆయన ఒకసారి నిశ్చితంగా చూడండి. భూమాత అంటే మట్టి ఒకటే కాదు మాస్టర్స్.
ప్రతి జీవ చైతన్యం భూమాతనే మాస్టర్. ప్రతి ఆలోచన భూమాతనే మాస్టర్. ప్రతి కోపము భూమాతనే, ప్రతి అహింస భూమాతనే, ప్రతి హింస భూమాతనే. ఆ భూమాతకు మనం ఇచ్చేది హింస నుంచి కాపాడుకోవడానికి చేసే చెప్పండి. ఇది మొదల నుంచే రావాలి మాస్టర్. అహింసాయుత భూమాత సాక్షాత్కారం అంటే కార్య ప్రదర్శన.
ఆలోచనలు వచ్చినప్పుడు బిగపట్టద్దండి మాస్టర్. ఆలోచనలు ఫ్రీగా రానివ్వండి, వాటిని ప్రేమగా కట్ చేయండి. నేను ధ్యానం చేస్తున్నాను కదా, పాడాలోచనలు వస్తున్నటువంటి ప్రెజర్తో కట్ చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ ప్రెజర్తో మనల్ని ఆలోచనలకు గురి చేపిస్తుంది. వివేకంతో కట్ చేయాలి, యుక్తంతో కట్ చేయాలి, ప్రశాంతంగా కట్ చేయాలి, బలవంతంగా కట్ చేయాలి. ఒకసారి ఆలోచనలు ఏమొస్తున్నాయో కూడా ఆలోచించాలి. మనకి ఏ రకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అవి అదే పనిగా ఎందుకు వస్తూ ఉన్నాయి. ధ్యానంలో ఉన్న మీకు ఆలోచన మీ నిజ జీవితంలో మీకు తారసపడినటువంటి ఆలోచనలు, మీ నిజ జీవితంలో మార్పు కోరే దిశగా మీకు వచ్చే ఆలోచనలు ధ్యానంలో వస్తాయి. ఈ ఆలోచనలు బేరీస్ వేసుకొని నీ నిజ జీవితాన్ని మార్పు దిశగా పయనించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కాబట్టి మాస్టర్స్, ఆలోచనలు బలవంతంగా కట్ చేయొద్దు. వచ్చిన ఆలోచన ఒకసారి ఆలోచించండి, ఆలోచన చేసిన తర్వాత ప్రశాంతంగా కట్ చేయండి. మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉపక్రమించు. ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన రావడానికి మధ్యన ఉన్న సమయం ఒక్క క్షణం 2 క్షణాలైనా మీకు ఎంతో శక్తినిస్తుంది మాస్టర్. ఆలోచన టు ఆలోచన మధ్యన అదే ఆలోచన రహిత స్థితిని మాస్టర్స్, మనకు ఇబ్బంది కలిగినటువంటి, మనకు మానసికంగా బాధ పెట్టినటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఆ వచ్చిన ఆలోచన దేనికి? నిజ జీవితంలో మనం ఇబ్బంది పడకూడదని, మనం ఇబ్బందికి గురి కాకూడదని, దేనికి ప్రయాసపడకూడదని ఒక సంకేతం మాస్టర్. ఆ ఆలోచన మీ జీవితంలో జీవించడానికి తీసుకోండి మాస్టర్. మీరు మార్పు దిశగా ప్రయాణిస్తే అదే ప్రకృతి యొక్క, భూమాత యొక్క అహింసాయుతమైనటువంటి సాక్షాత్కారానికి నాంది పలికిన వాళ్ళం అవుతాం మాస్టర్. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారానికి నాంది మన నుంచే పలకాల మాస్టర్. మనలోని మానసిక హింస నుంచి బయటపడాలి మాస్టర్. మనలో ఉండే వాచక హింస నుంచి బయటపడాలి మాస్టర్. మనలో ఉండే కాయక హింస నుంచి బయటపడాలి. హింసా ప్రవృత్తి నుంచి మన నుంచి మానుకోవడానికి ప్రయత్నం చేయాలి.
మాస్టర్స్. మనకు రోజుకు 24 గంటల్లో రమారమి 72,000 ఆలోచనలు రావచ్చు. గంటకు 3,000 ఆలోచనలు రావచ్చు. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారం అనే సంకల్పంతో కూడినటువంటి ఆలోచన కూడా ఆలోచన. ఈ పాజిటివ్ ఆలోచన కూడా ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది మాస్టర్స్. అందుకోసం ఆలోచనలు చెడుగా తీసుకోవద్దు మాస్టర్స్. పాజిటివ్ ఆలోచనలు యాక్సెప్ట్ చేయండి మాస్టర్. కేవలం శ్వాస మీదనే ధ్యాస. ఆలోచన వేస్తే కట్ చేసి ఆలోచన రహిత స్థితిలో గట్టిగా కట్ చేయొద్దు, ప్రేమగా కట్ చేయండి, ప్రశాంతంగా కట్ చేయండి. మిమ్మల్ని మీరు మర్చిపోండి మాస్టర్స్. భూమాత అంటే ప్రత్యేకించి లేదు మాస్టర్స్. మనమంతా కలిస్తే భూమాత అయినాం. పూర్ణాత్మ అంటే ప్రత్యేకించి లేదు మాస్టర్స్. మన ఆత్మనంతా కలిస్తే పూర్ణాత్మ అయింది మాస్టర్. మన ఆలోచనలన్నీ కూడా భూమాత ఆలోచనలు. మన కోపాలన్నీ కూడా భూమాత కోపాలని. మన ద్వేషాలన్నీ కూడా భూమాత ద్వేషాలు. మనం చేసే హింస భూమాతకు చేసే హింసనే. మనం తలపెట్టిన అహింసాయుత సంకల్ప ధ్యానం భూమాత అహింసాయుత సాక్షాత్కారమే మాస్టర్. ఒకసారి సంకల్పించండి మాస్టర్. భూమాత అహింసాయుతమైన సాక్షాత్కారానికి నాంది పలికాం మాస్టర్. ఆ నాంది మన నుంచి స్టార్ట్ కావాలి మాస్టర్.
ఎవరు కళ్ళు తెరచవద్దు. ఫైవ్ మినిట్స్ మా. Masters. Only 3 minutes. Two minutes more. Please don't open your eyes. Please listen inner. One minute more. Ten seconds more. Five seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు విడదీసి రెండు కనులు మీద పెట్టుకొని ఒకసారి మీ మనసులో అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారానికి మేమంతా కూడా సంకల్ప ధ్యానంలో పాల్గొన్నాము. మా ధ్యానం ఫలించి అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కారానికి నాంది పలకాల్సిందిగా పూర్ణాత్మ దేవుని ఒక్కసారి ప్రార్థన చేసుకుంటాం. రెండు చేతులు విడదీసి ఐస్ ఓపెన్ చేసి అన్ని చేతులు చూడండి మాస్టర్స్.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతసేపు ధ్యానంలో భూమాత సాక్షాత్కారం, అహింసాయుతమైన సాక్షాత్కారానికి సంకల్ప ధ్యానంలో పాల్గొన్నటువంటి రమేష్ సార్ గారికి, ఓంకార్ సార్ గారికి, విజయలక్ష్మి మేడం, ఇంకా ఉమా మేడం, ఆనంద్ గారు, పావని మేడం గారు, ఇంకా చాలా మంది పాల్గొన్నారు. వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రత్యేకంగా శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇందుమతి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా కుదిరింది మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ చేయించినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ ధ్యానాన్ని, ఈ సంకల్పంతో మనం వెళ్తున్నామో ముందుకి, సో అది చాలా చక్కగా వివరించారు నిజంగా. చాలా బాగుంది. నిజంగానే హింస అంటే మరి ఏ జంతువునో చంపితేనో ఏదో కాదు. మనం ఎలాంటి హింసలకు గురి అవుతుంటామో ఈ సహజమైన ఈ లైఫ్ లో, సో అదన్నింటికి కూడా హింసనే. అవన్నింటిని మనం తగ్గిస్తూ వస్తూ కూడా మనం భూమాతకి అహింస చేసినట్లుగానే అవుతుంది కదా. సో అది చాలా బాగా వివరించారు సార్, నిజంగానే బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వీరెవరో రైతు నమస్తే. పావని మేడం గారు, పావని మేడం గారు నమస్తే అక్క. నమస్తే అక్క, చెప్పండి సార్. చాలా బాగా వివరించారు. నమస్తే సార్. మేడం నమస్తే మేడం. ఉమామేశ్వరి గారు నమస్తే. నమస్తే సార్. చాలా చక్కగా వివరించారంటే మన మాట ద్వారా కూడా హింస అనేది ఎలా ఉంటది అనేది కొత్త వాళ్ళకి మనం వింటుంటాము. సారు వాక్ శుద్ధి అనేది అది ఇక్కడ కూడా పనికొస్తుంది మనకు, ఈ పర్యావరణంది కూడా. అలాగే ఫస్ట్ 15 నిమిషాలు చాలా చక్కగా అనర్గళంగా చెప్పాడు సార్. అసలు తర్వాత ఆ సారేనా అనుకున్నా ఫస్ట్, మధ్యలో మళ్ళీ నేను బాగా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అదైతే నిజంగా చాలా బాగా నచ్చింది సార్. వాచకంగా, మానసికంగా, కాయోపంగా ఈ 3 చాలా బాగా చెప్పారు. ఓకే. పావని గారు అక్క, నేనే మాట్లాడుతున్నాను అక్క. చెప్పండి మేడం. పావని మేడం. నమస్తే సార్, చాలా బాగా చెప్పారు సార్. స్టార్టింగ్ మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇంకా మధ్యలో కూడా గైడ్ చేసిన విధానం కూడా బాగుంది సార్. మీరు గైడ్ చేస్తుంటే బాగా డీప్ లోకి వెళ్ళిపోయాను సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పక్రేష్ సార్ గారు నమస్తే సార్. నమస్తే సార్. పక్రేష్ సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. విజయలక్ష్మి మేడం చెప్పండి మేడం. చెప్పు విజయలక్ష్మి మేడం. సూపర్. మాట్లాడండి మేడం, మీ మాట వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. సూపర్ సార్, సూపర్ 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 బాగుంది. ఒక క్షేత్రం గురించి బాగా చెప్పారు. మాట్లాడడం వల్ల ఎన్ని విధాలుగా ఉన్నాయో అనేసి బాగా నచ్చింది సార్. ఇంకా తర్వాత ఏమైందో తెలియదు, పూర్తిగా డీప్ లో వెళ్ళిపోయాను. బాగా వచ్చేసింది సార్ అసలు ధ్యానం. ఇప్పుడు మళ్ళీ లేసేటప్పుడు ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను, హ్యాండ్స్ తీసుకొని పెట్టుకొని. సూపర్ మేడం, ఇందుమతి మేడం బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. మా ఆత్మపూర్వకంగా మా ఆత్మకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా ఆత్మ పూర్ణాత్మకి థ్యాంక్ యూ. మీరు చెప్పించినందుకు మా ఆత్మ ఎంతో సంతోషపడింది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. నమస్కారం సార్. రమేష్ సార్ అన్మ్యూట్ చేశారు. నమస్తే సార్. బాగున్నారా? ఓకే సార్, బాగుంది సార్. నాంది పలకడం అనేది బాగుంది. అది మీరు మీ నైపుణ్యం సార్. అది బాగా అంటే మాలో ఎలా చెప్పాలని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు. అంటే మనం ఎలా చేయించాలి, ఎలా చెప్పాలి, ఎలా నిలదొక్కుకోవాలి,
అనేది వివరణ సార్. బాగా చెప్పారు. నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఎండింగ్ కూడా బాగా మంచిగా ఇచ్చారు. నాంది పలకడం అనేది మన నుంచి స్టార్ట్ అనేది అది బాగా నాకు సంతోషమైంది సార్. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. చేయించారు. మీరు ఇంకా మీలో చాలా ఉంది, బయటికి రండి, చెప్పండి. ఓకే. ఓకే. మేము మాత్రం మిమ్మల్ని వదలబొమ్మాలి వదల. ఓకే ఓకే. ఎందుకంటే చాలా ఉంది, మీరు చెప్పండి. ఓకే. మీరు ముందుకు రండి, బాగా చెప్పండి. మీరు చెప్పాలని నేను వినాలని ఆశిస్తూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. సార్ ఖచ్చితంగా సార్. ఎగ్జాక్ట్లీ అంకుల్, సార్ చెప్పింది కరెక్ట్. మరి నాంది పలికారు, ప్లస్ ఇంకొకటి మనలో మార్పు తెచ్చుకుంటూ వస్తున్నాయి కూడా. ఇలా కంపల్సరిగా అహింస భూమాత సాక్షాత్కారం కోసం అంటే ఏంటనే చాలా అంటే చాలా చక్కగా వివరించారు సార్. మీకు నిజంగా ఇంకొక చాలా విషయం హ్యాపీ అమ్మా, ఎవరైనా ఒక భగవద్గీత ఒక భగవద్గీత చదువుతారు, లేదా ఒక ఖురాన్ చదువుతారు, లేదా ఒక బైబిల్ చదువుతారు. సారు మొత్తం 3 చదివినాడు. 3 చదివేశారు. అవును. 3 చదివి దాంట్లో ఎంత ఎక్స్పర్ట్ అంటే మీకు తెలియదు. అంటే నేను కొంచెం పర్సనల్ మాట్లాడుతుంటా కాబట్టి చాలా ఉంది. అది మొత్తం మీ ఛానల్ ద్వారా గుంజాలు చూడండి, మాకు తెలియజేయాలి. అంకుల్ నేను కూడా విన్నాను అంకుల్ సార్ క్లాసెస్. దాన్ని వినే నేను కూడా పట్టుకున్నాను సార్ని. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్ అని చెప్పేసి. మా డైమండ్స్ ఎక్కడో కాదు, ఇట్లనే డైమండ్స్ ఉంటాయి, మీరు పట్టుకోవాలి చూడండి. ఓకే. చాలా ఎగ్జాక్ట్లీ. నమస్తే అమ్మా. ప్రకృతి అవకాశం ఉపయోగించుకుంటాం సార్. ప్రకృతి మా అవకాశాలు ఇస్తే మీరే అవకాశం ఇచ్చుకొని చెప్పాలి. ఖచ్చితంగా. ఓకే ఓకే. మీకే టైం దొరకాలి పాపం, ఎందుకంటే ఎంప్లాయీ కాబట్టి మీ టైం సార్, అనుగుణంగా త్వరలో అవకాశాలు ఇస్తారు. ఓకే. థ్యాంక్ యూ. బుక్స్ బయట వస్తున్నాయి. ఓంకార్ సార్, మేడం ఏదో మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి మేడం మేడం. చెప్పండి. ఏం లేదు సార్, మీ బుక్స్ వచ్చినాయనుకో మీరు వజ్రాలు పంచినట్టే అయితే. డైమండ్స్ సార్ అన్నట్టు వస్తే తప్పకుండా చదివినారంటే ప్రతి ఒక్కరు ఒక వజ్రంలా తయారవుతారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ నైట్ సార్. మేడం గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఓంకార్ సార్ నమస్కారం సార్. డీప్ లోకి వెళ్ళిపోయినారా ఓంకార్ సార్? అసలు ఈరోజు ఓంకార్ అంకుల్ జాయిన్ అవుతారని నేను అనుకోలేదు సార్. నేను కర్నూలుకి వచ్చారా, ఇంకా కర్నూలు అని అన్నట్లుగా ఉన్నారు అంకుల్. అక్కడ నుంచి జాయిన్ అయ్యాడు. లేదు హైదరాబాద్ కాదు సార్, కర్నూలుకి వచ్చారు. వచ్చినాడా మేడం? ఓకే. ఈరోజు కలిసాం కదా కేర్ సెంటర్ లో. ఓకే మేడం. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఎలా అనిపించింది, ఏంటి, ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా? సో ప్లీజ్ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక షేర్ చేసుకోండి, లేదంటే ఇంతటితో ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఓకే. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో చేసుకుందామండి ఈ ధ్యానాన్ని. థ్యాంక్ యూ సో మచ్.